ఇప్పుడు ఈయనకు అప్పుడు అర్థం చేసి రాజమహారాజు తెలుసా అది కాదండి. మా పిల్లలకు ఏమన్నా కూడా మేము మాట్లాడాలి. మా పిల్లల గురించి మాట్లాడాడు. కెమెరా తీసుకో. మా పిల్లలని మేము చిన్న సంబంధం మనిషేనా వాడు? మనిషి జన్మకు పుట్టాడా వాడు? మనిషి జన్మకు పుట్టాడా? సీనియర్ పార్టీ అని చెప్తున్నాడు. వాడు మనిషి జన్మకు పుట్టాడా? వాడికి భార్య, తల్లి, చెల్లి లేదా? ఏమన్నా వేరే ఏదైనా రాజకీయంగా మాట్లాడుకో. నువ్వు ఏం మాట్లాడకుండా ఏం రోజు వేస్తానే ఉండవు. ఎవరు నీ మీద ఎవరుకున్నారు? మేము రాజకీయంగా మాట్లాడతాను, నువ్వు రాజకీయంగా మాట్లాడు. నువ్వు పిల్లల గురించి, చెల్లెళ్ళ గురించి, ఆడళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజాస్వామ్యంలో మేము మా నిరసన తెలపాల్సిన బాధ్యత మాకు లేదా? ఏం చేస్తాను? ఏమేమన్నా పోయి వాళ్ళ ఆస్తులను నష్టం చేసే కార్యక్రమం చేస్తాం. మా నిరసన తెలుపుతాము, శాంతియుతంగా మా నిరసన తెలుపుతాము. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. మా పిల్లల్ని కూడా వాడు చెప్తామంటే మేము ఇంట్లో ముడుచుకొని కూర్చుంటే మేమెందుకు? మా బతికి ఎందుకు? మేము బతికి కూడా ఏ లాభం? మా పిల్లల్ని కూడా మాట్లాడుతూ ఉంటే ఉన్నతాధికారి మీరే చెప్పండి, న్యాయం అయితే మీరే చెప్పండి. అంటే అదే అతని పేరు మా సాక్షి. మా పిల్లలకు చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడాలంట. అంటే వాడు అట్టే చేశాడమ్మా, వాడు అట్టే చేశాడమ్మా. భార్య చచ్చిపోతే అట్లే చేస్తాడేమో వాడు ఏ విధంగా ఉంటే ఉదాత్తనంగా ఉండాలి. వాళ్ళు చేసేది అయ్యే కదన్నా, ఉదాత్తనంగా ఉండాలి. ఏఆర్ నాయుడు చేసేది అదే, అతను చేసేది అదే, వాళ్ళు చేసేది అదే కదా. ఏమైనా చేసుకో. మహిళల గురించి నీకెందుకు? మా భార్యల గురించి, మా చెల్లెల గురించి నీకెందుకు? మేమేం చేశాము? నిరసన తెలుపుతున్నాం అంతే కదా. నిరసన కార్యక్రమం ఏమైనా వాళ్ళ ఆస్తులు ఏమైనా చేసే కార్యక్రమం చేస్తాను. మా సంస్కృతి లేదు, మా సంస్కృతి అలా లేదు. మేము ఎంత ఉన్నా కూడా మీరు కొత్తగా రావచ్చు ఉండొచ్చు. మా గురించి కడపలో విచారించుకోండి. మేము ఎంతో శాంతియుతంగా మేము ఒక సంస్కారవంతులము, విద్యావంతులము, మాకు అన్నీ తెలుసు. ఎంతవరకైనా మా నిరసన తెలుపుతాము. తెలుపొద్దంటే ఏంటి? చంద్రబాబు ఈ ప్రభుత్వానికి ఏంటి చెప్పండి? తెలుపకూడదంటే ఎందుకు? ప్రభుత్వానికి అంటే ఒక పత్రిక వాడు ఏమన్నా రాస్తే ఎందుకు? మొన్న ఏదో సాక్షి వాడు ఏదో రాశాడని చెప్పి ఏం వీళ్ళందరూ పోయి సాక్షి ఆఫీస్ కాడ చేయలేదా? అద్దాలు పాలు కొట్టారు. అట్లా చేస్తామా మేము అట్లా చేయకుండా చేయము. 10-15 నిమిషాలు మా నిరసన తెలుపుతాం. తెలియాలి కదా ప్రజలకు కూడా తెలియాలి కదా. వీళ్ళ పిల్లల్ని కూడా అన్నా కూడా వీళ్ళ స్పందన లేదంటే దానికన్నా సావడం మేలు. వాళ్ళు సావడం మేలు. వాళ్ళు బతికి కూడా ఏం లాభంలే. వాళ్ళు మనిషిగా మీరే ఉండండి, మీరు ఉండండి అక్కడే. కొత్తము 10 నిమిషాలు అక్కడ కూర్చుంటాము. ఎక్కువసేపు బీరు పెట్టారు కదా మమ్మల్ని. 10 నిమిషాలు టైం ఇవ్వండి. 10 నిమిషాలు మా నిరసన తెలుపుతాము. మమ్మల్ని పంపించేసి 100% శాంతియుతంగా చేస్తాం. మానవ హక్కులు చెప్పండి. కూర్చొని